దేవ కృపోన్నతులైన మా తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన హెచ్చించబడిన నామానికి కృతజ్ఞతాస్తులు తెలియజేసిన తండ్రి, మా బ్రతుకుల్లో మరొక తరుణాన్ని అవకాశాన్ని మాకు ప్రసాదించి మీ పిల్లలుగా మరణ ఈ సాయంకాల వేళ తండ్రి మేము ఐక్యంగా కూడి తండ్రి మీ మాటలను పరిశోధించుండగా తండ్రి మా పరిశోధన తండ్రి మీ జ్ఞానాన్ని అనుసరించిన దైవంలో నా కృపను గ్రహించాల్సిందిగా వేడుకుంటూ వినుటకు తండ్రి సిద్ధపరచుకున్నటువంటి మీ పిల్లల యొక్క మనస్సులను తండ్రి అపవాది ఆటంకముల చేత తండ్రి లయం కాకుండా మీ యొక్క వాక్యమందు తండ్రి శ్రద్ధాసక్తులు నిలిపి తండ్రి మీ స్వాధీనం అందించుకోవాల్సిందిగా వేడుకుంటూ ప్రాధాయపడుతూ అల్పుడమైన నేను మీ పక్షాన్ని నిలబడి మాట్లాడబోతుండగా తండ్రి ఆత్మశక్తి చేత తండ్రి మీ పిల్లల హృదయాలను మీ వైపు త్రిప్పగలుగుతాడు కృపను అనుగ్రహించాల్సిందిగా వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థనని పెడుతున్నామా పరమ తండ్రి ఆమేన్. కొంచెం బేసిక్ వస్తుంది. మరి ఈరోజు కూడా నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠ ప్రియులారా, మనిషి ఏది నేర్చుకున్నా ఎంత నేర్చుకున్నా లోకంలో విద్యాస్థాయిని బట్టి మరి ఒక సరిహద్దు ఉంటుందేమో కానీ దేవుని జ్ఞాన విషయంలో మాత్రం మనం చచ్చేంత వరకు నేర్చుకున్న వాక్యం దగ్గర నిత్య విద్యార్థుల్లాగే ఉండవలసిన పరిస్థితి ఉన్నది. అంతటి మహాజ్ఞానము మరి 60 పుస్తకాల్లో పొందుపరిచి ఉంది అంటే పిల్లరా మనము ఆశ్చర్యపోవాల్సిన సంగతి. ఇంతకీ ఏ విషయాన్ని మీరు ఆలోచించిన, ఏ సందర్భాన్ని మనం ఆలోచించిన పిల్లరా, ఇప్పుడు మనకు అర్థమయ్యే కోణం వేరు. ఇంకా వాక్యం యొక్క లోతుల్లోనికి వెళ్ళిన తర్వాత ఇంకా దాన్ని ఇంకా లోతుగా ఇంకా మరొక కోణంలో ఇంకా ఉన్నతంగా అర్థం చేసుకునే పరిస్థితులు అనేవి చోటు చేసుకుంటాయి. అవునా కదా? కనుక మీ అందరికీ కొన్ని ప్రశ్నలు నేను వేయదలుచుకున్నాను పిల్లరా. యేసుక్రీస్తు శిష్యులు బాప్తిజం తీసుకున్నారా? తీసుకోలేదు. సింపుల్ క్వశ్చన్ కదా. కనుక మనకెన్నో తెలుసు అనుకుంటాం, ఒత్తిదే ఒక అంశం విన్నామంతే, నేర్చుకోలే బైబిల్ను పరిశీలించలేదు, బైబిల్ను మనం చదవలేదు. 100 మాటలు వినవచ్చు, 100 పాటలు వినవచ్చు, కానీ బైబిల్ మన కళ్ళతో మనము చిత్తశుద్ధితో నడుం కట్టు చదివేంత వరకు కూడా బైబిల్ మనకు అర్థం కాదు. బైబిల్ పైన మనకు పట్టు రాదు కదా. ఇప్పుడు రెండో ప్రశ్న, యేసుక్రీస్తు ఎన్నిసార్లు బాప్తిజం తీసుకున్నాడు చెప్పాలి. ఎక్కడ తీసుకున్నారు? ప్రియులారా, చిన్న చిన్న విషయాలను మనం అనుకుంటాం కానీ ప్రతిదాన్ని లోతుగా ఆలోచించాలి. సాధారణంగా ఈ బాప్తిజం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరి చేత ప్రారంభమైంది అని మనకు ఆలోచిస్తే పిల్లల మనందరికీ తెలిసినమాట. ఎవరు? మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి, లేదంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుంటే సరిపోతుంది. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యంలో కేకలు వేయుచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిసమిచ్చి యోహాను అరణ్యములలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. ఆయన ప్రకటిస్తున్నాడు.
బాప్తిస్మం అనేది ప్రప్రథమంగా ప్రకటించడం అనేది ఎవరు ప్రారంభించారు? బాప్తిసం ఇచ్చు యోహాను. మారు మనస్సు విషయమైన బాప్తిస్మము, అవునా? పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇచ్చాడు. ఇంకా అంతటా యూదయ దేశస్తులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. యోహాను చేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఈ బాప్తిసం గురించి మనకు తెలుసా తెలియదా? అందరికీ తెలుసు. బాప్తిసం మనకెందుకు తెలియదు కదా? సంఘాలలో మరి అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇంకా మరి ముఖ్యంగా ఈస్టర్ పండుగ రోజు కానీ, క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని కానీ, లేదంటే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అనేక మంది మరి బాప్తిసం తీసుకుంటూ ఉంటారు కదా. ఇది ఒక విధి అయితే, రెండవది ఏంటంటే పెళ్లికి ముందు బాప్తిసం అంటారు కదా. పెళ్లికి ముందు బాప్తిసం అంటే ఇప్పుడు వధువు వరువుల్లో ఇద్దరు ఏ ఒక్కరు దేవుణ్ణి నమ్ముకున్నా రెండవ వారు పెట్టే కండిషన్ ఏంటి? క్రైస్తవులు అయితే మేము పెళ్లి చేసుకుంటాం కదా. అప్పుడు రెండవ వారు ఏం చేస్తారు? ఒకవేళ వరుడు కండిషన్ పెడితే వధువు వాళ్ళు, వధువు కండిషన్ పెడితే వరుడు వాళ్ళు. ఎందుకంటే ఒకరికి ఇష్టం అయిపోయింది అనుకోండి. బాప్తిసం, మరి బాప్తిసం అంటే ఏంటంటే ఇలా నీళ్ళలో ముంచుతారంటే ఓ సింతేనా అని సింపుల్గా సిద్ధపడిపోతున్నారు. పాస్టర్లు కూడా పెళ్లి చేయాలంటే ముందు మేము మీకు బాప్తిసం ఇస్తేనే పెళ్లి చేస్తాం అంటున్నారు. పెళ్ళి అనేది బాప్తిసం కొరకు, పెళ్ళి అనేది ఇంకా ఏమంటే బాప్తిసం అనేది పెళ్లి కొరకు మరొక దాని కొరకు అని కాదు. కానీ బాప్తిసం యొక్క ఆంతర్యం ఎరిగిన వారైతే, దాని యొక్క విలువను తెలిసిన వారైతే అప్పుడు నిజంగా జీవితాలు బాగుంటాయి పిల్లల. కానీ ఈరోజు ఏమనుకుంటున్నారంటే కేవలము అదొక కార్యక్రమంగా చూస్తున్నారు. అది ఒక కార్యక్రమంగా చూస్తున్నారు. అది ఎంత విలువైనదో ఈనాడు క్రైస్తవ సమాజానికి అది అర్థం కాలేదు పిల్లరా. క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదు. ఇంతకీ బాప్తిస్మం అనేది ఏంటి? ఎవరు ప్రవేశపెట్టారు దాన్ని? ప్రారంభించింది బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నాం, బాగుంది. కానీ ఎవరు ప్రవేశపెట్టారు? అది మనుషులు కల్పించిన పద్ధత. ఈరోజు సంఘంలో అనేకమైన పద్ధతులు ఉన్నాయి, ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు, అవునా? మరి ఇలాంటి వాటిలో బాప్తిస్మం అనేది మనుషులు కల్పించిన పద్ధతుల్లో ఒకటా, లేదా మనుషులు ఆచారాలుగా నియమించిన వాటిలో ఒకటా, లేదంటే ఇంకా మరింకేమైనా లోతైన విషయం దాని విషయంలో మనం ఆలోచించవలసిన పరిస్థితి ఉందని ఆలోచిస్తే పిల్లరా, ఒకసారి లూకాసు వార్తకి దయచేసి 7వ అధ్యాయం 29వ వచనం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ ప్రారంభించడం చదువుకున్నాం కదా. ఇంతగా మారు మనసు విషయమై ఏమండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం ఆయన ప్రకటించుచు వచ్చాను. అయితే ప్రజలందరూ సుంకరులను ప్రజలందరూ ప్లస్ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మాన్ని పొందారు. ఎవరెవరు పొందారట? ప్రజలందరూ సుంకరులు వాళ్ళు పొందారట బాప్తిస్మం. పొందిన వారై దేవుడు న్యాయవంతుడే అని ఒప్పుకున్నారట. కానీ పరిసయ్యులు అంటే ఎవరు? పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మము పొందలేరు. ఎవరెవరు? ఎవరి పరిసయ్యులు? ఎవరి ధర్మశాస్త్రోపదేశకులు? యూదులే కదా.
ధర్మశాస్త్రోపదేశకులు అంటే ధర్మశాస్త్రం ఎవరు పడితే వాళ్ళు పుట్టే అవకాశం ఉందా? కేవలం యాజకులు మాత్రమే. ధర్మశాస్త్రోపదేశకులు అంటే ఎవరన్నమాట? లేవి గోత్రంలో పుట్టిన వాళ్ళు, యాజకులైన వాడు అనబడిన వారు మాత్రమే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే అధికారము కలిగి ఉంది అన్నాడు కదా. అయితే పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. బాప్తిసం అంటే ఏంటనుకుంటున్నారు? మనుషులందరి విషయమై దేవునికి ఉన్న సంకల్పం. బాప్తిస్మానికి నిర్వచనం ఏంటంటే తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించిరి. అంటే బాప్తిస్మం అంటే ఏంటి? మనిషి పైన దేవునికి ఉన్న సంకల్పం, దాని నిర్వచనమే బాప్తిస్మం. ఎందుకంటే మనిషి పాపంలో మునిగిపోయాడు. ఎంత పాపంలో మునిగిపోయాడంటే మరణించిన తర్వాత ఖచ్చితంగా పాతాళానికే వెళ్ళిపోతాడు తప్ప పరలోకానికి వెళ్ళే పరిస్థితి లేదు. అంత పాప భారం అనేది తల మీదకి వచ్చేసినప్పుడు 10 సంవత్సరాలు బ్రతికినా, 20 సంవత్సరాలు బ్రతికినా, 50 సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా భూమి మీద ఆరోగ్యంగా ఉంటాయేమో, భూమి మీద హ్యాపీగా ఉంటాయేమో, కానీ కనుకోసిన తర్వాత ఎక్కడికి చేరుకుంటాం? ఎందుకు? అంత పాప భారము మన పైన ఉన్నది గనక తప్పించుకునే పరిస్థితి లేదు. పోనీ పాపం ఉంటుండగా దేవుడు పరలోకానికి రాణిస్తాడా? రానివ్వడు. ఇప్పుడు ఉన్న పాపము పోదు. ఏమండి? ఉన్న పాపం పోవాలి. అది పోతుందా? మరక అంటే బట్టల కింద మరక ఉందనుకోండి, ఈరోజు అనేకమైనటువంటి రసాయనాలు బయలుదేరాయి కదా. తెల్ల షర్ట్ మీద కూడా నల్లటి మరకలు, ఘాటైన మరకలు పడ్డా కూడా కొన్ని రకాల లిక్విడ్స్ ఉన్నాయండి, దాని మీద పోసారనుకోండి, అది ఎలాంటి కఠినమైన మరకైనా కానీ నీట్గా అయిపోతుంది. అలాంటి ఏ సబ్బుతో కడిగినా, ఏ లిక్విడ్ తోటి కడుక్కున్నా, ఏ యాసిడ్ తోటి స్నానం చేసినా మనకున్న పాపం మాత్రం పోదు. ఈ పాపము తొలగిపోవాలి అంటే, పరలోకం చేరాలి అంటే మనుషులకు మరొక దారే లేదు. అలా దారి మూసుకుపోయినప్పుడు ప్రపంచానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృప ఇదేంటి? బాప్తిస్మం అనే చివరి వరం ప్రపంచానికి అనుగ్రహించాడు. మీరు నీటి మూలంగా బాప్తిసం పొందండి, మీరు చేసిన పాపాలు ఒప్పుకోండి నా ఎదుట, ఒప్పుకున్న తదనంతరం మరలా వాటిని చేయకుండా నీతిగా బ్రతకండి, పరలోకము నేను ఇస్తాను. ఇది దేవుని సంకల్పం. అయితే శాస్త్రులను, పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించినట్టు. బాప్తిస్మం అనేది పెళ్లికి చేసుకునేది కాదు. బాప్తిస్మం అనేది పండగ వాతావరణంలో చేసుకునేది కాదు. బాప్తిస్మం అనేది న్యూ ఇయర్కో, ఈస్టర్కో చేసుకునేది కాదు. యేసుక్రీస్తు నా స్వరక్షకుడని నీ హృదయంలో ఎప్పుడైతే ఆలోచన పుడుతుందో, ఎప్పుడైతే నువ్వు వాక్యం చేత పట్టబడతావో, ఎప్పుడైతే నీ హృదయంలో నేను రక్షణలోకి వెళ్ళాలని నువ్వు నిర్ణయం తీసుకుంటావో, అదే సరి అయిన సమయమే తప్ప నూతన సంవత్సరము, ఈస్టర్, క్రిస్మస్, లేదంటే పెళ్ళి ఎప్పుడు తీసుకుంటారులేండి పెళ్లికి ముందు అని వాయిదా వేసేయడానికి ఇది మనుషులు పెట్టిన కార్యక్రమము కాదు. ఇది మనుషులు పెట్టినటువంటి ఆచారము కాదు. ఇదేంటి? మనుషుల విషయములో దేవుని యొక్క సంకల్పం. తమ విషయమైన దేవుని సంకల్పాన్ని వారు నిరాకరించారు. దేవుడు సంకల్పము, దేవుని వరాన్ని ఎవరు నిరాకరించారట? పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులు. ఎవరు స్వీకరించారు? ప్రజలందరూ, సుంకరులను. యోహాను బోధ విని బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. అంటే ఈరోజు మనుషులుగా మనకు కూడా ప్రియులరా, బాప్తిస్మం అనేది దేవుని సంకల్పం అన్న సంగతి అర్థం కాలేని స్థితిలో ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న పిల్లలు
నామకార్థంగా బ్రతుకుతున్న సమాజంలో ఉన్నాం ప్రియులారా. కనుక ఇటు విషయాలను మనము మన ఇరుగు పొరుగు వారికి చెప్పవలసిన బాధ్యత మన పైన ఉన్నది. ఇంకా యేసుక్రీస్తు మాటలు కూడా చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనాలను మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. యేసు ఇట్లానేను ఒకడు నీటి మూలంగాను, అదే బాప్తిస్మాన్ని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ఒకడు నీటి మూలంగా గాను ఆత్మ మూలంగా గాను జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరలా ఒకడు నీటి మూలంగా గాని ఆత్మ మూలంగా గాని జన్మించితేనే గాని, నీటి మూలంగా జన్మిస్తే పరలోకం వస్తుందని ఉందంట. అక్కడ 2 విషయాలు చెప్పాడు అక్కడ. నంబర్ 1 నీటి మూలంగాను, నంబర్ 2 ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశము లేదు. కానీ ఈరోజు క్రైస్తవులందరూ పిల్లరా అందరూ నీటి మూలంగా పుట్టారు. ఎందుకంటే నీటి బాప్తిస్మం అనేది అందరికీ తెలుసు, పాల్గొన్నాం, తీసుకున్నాం దాన్ని. నీటి బాప్తిసం తీసుకున్న నీవు, నీటి మూలంగా జన్మించిన నీవు ఆత్మ మూలంగా కూడా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యం నీవు చేరవచ్చు. మరలా చదవండి ఆ మాటను. నీటి మూలంగాను, అందుకు యేసు 3వ వచనం చదవండి. అందుకు యేసు ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేదని నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు 5వ వచనానికి రండి. ఒకడు నీటి మూలంగా జన్మించాలి కొత్తగా, ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి కొత్తగా. అంతే కదా అర్థం? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. డౌట్ పడుతూ చెప్పలేడు యేసుక్రీస్తు. అంటే మత్తయి సువార్త మీరు చదవండి. యేసుక్రీస్తు మాట ఎలా ఉంటుందో తెలుసా? అవునో కాదు కొంచెం డౌట్ ఉంది, ఇలా ఉంటుంది యేసుక్రీస్తు మాట. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, పూర్వకాలంలో ఒక పాట ఉండేదండి, యేసు మాట 1000 రోకల. రోక అంటే తెలుసు కదండి మనకు, అప్పు తీసుకున్నప్పుడు రాస్తారు కదా, రోకాపత్రం అంటారు కదా. యేసు మాట ఏంటంటే ఒక్క రోగ ఉంటేనే బలంగా ఉంటుంది మనకు. యేసు మాట అంటే ఎలాంటిదంటే 1000 రోకల కంటే బలమైంది. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజానికి పిల్లల నీటి మూలంగా పుట్టడం మాత్రమే తెలిసింది. నీటి మూలంగా మాత్రమే పుట్టారు. నీటి మూలంగా పుట్టిన నీవు ఆత్మ మూలంగా కూడా పుడితేనే, ఆత్మ మూలంగా కూడా జన్మిస్తేనే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. నీటి మూలంగా జన్మించడం అంటే టైం ఎంత పడుతుందని చెప్పండి. నీటి మూలంగా జన్మించడానికి, నీటి మూలంగా పుట్టడానికి ఎంత టైం పడుతుంది? 1 అవర్ వేసుకుందామా? అంతే కదండి. బాప్తిస్మానికి అక్కడ వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, తర్వాత వాక్యం నీళ్ళలోకి తీసుకొని వెళ్ళి విస్తారమైన నీళ్ళ దగ్గర వారికి బాప్తిస్మం ఇవ్వాలి. 1 గంటలో ముగిసిపోద్ది మహా అయితే, అంతేనా కాదా? నీటి మూలంగా జన్మించడానికి 1 గంట సమయం కేటాయించగలిగితే సరిపోతుంది. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే అది చాలా ఈజీ కదా, పెద్ద ప్రయాసపడవలసిన అవసరం ఏమీ లేదు, ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన అవసరం ఏమీ లేదు. కానీ నీటి మూలంగా పుట్టిన నీవు ఆత్మ మూలంగా కూడా దానికి ఎంత టైం పడుతుంది? అది ఈజీయా? బైబిల్లో ఉన్నది మాత్రమే మాట్లాడుతున్నాం ప్రియులారా. మనం బైబిల్లో ఉన్నది మాత్రమే, ఉందా లేదా మాట? నీటి మూలంగా పుట్టడం అంటే ఏంటో తెలుసుకున్న ఈ సమాజం నీటి మూలమైన బాప్తిస్మం అందరూ తీసుకున్నారు, కానీ
ఆత్మమూలమైన బాప్తీసము తీసుకుంటేనే, ఆత్మమూలంగా నీవు జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశం. ఈ విషయం అనేకులకు తెలియదు. ఇంతకీ నీటి మూలంగా జన్మించడం ఎరిగిన మనకు ఆత్మమూలంగా జన్మించడం అంటే ఏంటి? దానికి ఎంత టైం పడుతుంది? అది సులువా, కష్టమా, చాలా కష్టమా, అసలు ఏంటి? మరి అటువంటి బాప్తీసాన్ని నేను తీసుకున్నానా, నేను ఆత్మమూలంగా జన్మించానా లేదా అన్న ఆలోచన ప్రియుల వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా మనకు రావడం లేదు. కారణం ఏంటి తెలుసా? మన కళ్ళు ఎప్పుడు దీనిపైకి రావట్లేదు. వాక్యం పైన మన దృష్టి ఉండదు, విన్నంతసేపే. కానీ యెహోవా వాక్యమును ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములను ధ్యానించాలి. పడుకునేటప్పుడు కూడా ఆ వాక్యాన్ని తలుచుకొని తలపోయాలి. ఏంటి వాక్యం ఇంత అద్భుతంగా ఉంది, దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడు అన్నాడు, ఇంతగా నా కొరకు ప్రణాళిక చేశాడు, ఇంతగా 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 ఇంతగా. నీ గర్భాన పుట్టిన బిడ్డ మా 4 మాటలు మాట్లాడితే పొంగిపోతావే. ఫోన్లో దాన్ని రికార్డ్ చేసుకుని మరి 10 సార్లు 100 సార్లు చూస్తావే కదా. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి పిల్లరా హృదయాలు ఇచ్చే స్థితిలో విశ్వాసులు లేరు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నా మూలుగుచున్నా, ఆనందించుచు దీవారాత్రంలో ధ్యానించువాడు ధన్యుడవుతాడు. కానీ ఆ ధ్యానించే స్థితిలో కానీ, ఆ వాక్యాన్ని తెరవగానే ఆనందము వచ్చే స్థితిలో కానీ ఈరోజు క్రైస్తవ భక్తాగ్రేసరులు లేరు. బైబిల్ తీయగానే ఆనందం ఏమో కానీ ఖచ్చితంగా నిద్ర మాత్రం వస్తుంది రాదన్న? మాట్లాడండి. కనుక వాక్యం యొక్క భావాలు మనకు అర్థం కావాలి. వాక్యం యొక్క భావం మనకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోయే విషయం కూడా చెప్తాను, దయచేసి చూడండి. 12వ అధ్యాయం మత్తయి సువార్త, లూకా సువార్త 12వ అధ్యాయము లూకా సువార్త 50వ వచనం. అది నెరవేరు వరకు అయితే నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. మాట్లాడాలి, మరి ఎక్కడో పెడతారంటే మీరు వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు ఏకీభవించాలి, పరిశీలించాలి. 49 చదవండి. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవల్ని నేను ఎంతో కోరుచున్నాను అని చెప్పి, అయితే నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాను. ఎవరు మాట్లాడరే మాట? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. ఈ మాట మాట్లాడినప్పుడు, ఈ మాటను మనం చదివినప్పుడు మనకి ఏమైనా డౌట్ వస్తుందా? ఇది ఇలాగే ఉంచండి. ఇది ఇలాగే ఉంచి 3వ అధ్యాయం 21వ వచనం చదివి ఇక్కడికి వద్దాం. మళ్ళీ 3వ అధ్యాయం 21వ వచనంలో ఏం జరిగిందో మనకు తెలియాలి కదా. ముందు ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యోర్దాను నదిలో యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ ఆకారంతో పావురం వల్ల ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు బోధించను ఆరంభించినప్పుడు దాదాపు 30 ఏళ్ళ అంటే యేసుక్రీస్తు ఏ ఏట బాప్తిసం తీసుకున్నాడు? 30 సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాడా? అక్కడ ఏమనుంది? ప్రజలందరూ
బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా అంటే యేసుక్రీస్తు ఇక్కడ బాప్తిసం తీసుకున్నాడా లేదా? బాప్తిసం తీసుకున్నాడు. 23వ వచనంలో నుంచి బోధ మొదలుపెట్టాడు. బోధ మొదలుపెట్టి అనేక ఉపమానాలు, అనేక సందర్భాలను, అనేక నిగూఢ సంగతులను ప్రజలకు ప్రకటిస్తూ ప్రియులారా 12వ అధ్యాయము 50 వచనానికి వచ్చేసరికి అప్పుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. అక్కడ చదవండి, ఇందాక చదివిన మాట. అయితే నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. బాప్తిస్మము పొందాడా పొందలేదా యేసుక్రీస్తు? ఈ మాట మాట్లాడేటప్పటికే బాప్తిసం పొందాడా లేదా? మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు? నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. అది అంత సామాన్యమైన బాప్తిస్మము కాదు. అది ఒక్క రోజులో, ఒక గంటలో అయిపోయే బాప్తిస్మము కాదు. నేను పొందవలసిన బాప్తిస్మము. అప్పటికి యేసుక్రీస్తు బాప్తిస్మము. మరి ఆ బాప్తిస్మం ఏంటి? ఈ బాప్తిస్మం ఏంటి? అనుకుంటే అయిపోతుంది అలా అండి. సువార్తలను చాలా జాగ్రత్తగా చదవాలి. నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నదన్న మాట యేసు బాప్తిసం పొందకుండా మాట్లాడాడు అనుకోండి, మనకే ఇబ్బంది. ఎందుకంటే బాప్తిసం తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాడు కనుక యేసుక్రీస్తు అదే మాటను మనకు ముందుగా చెబుతున్నాడని మనం అర్థం చేసుకుంటాం. ఆల్రెడీ యేసుక్రీస్తుకు యోర్దాను నదిలో యోహాను చేత, అంతేనా కదా? యేసుక్రీస్తు నడుచుకుంటూ వస్తున్నప్పుడు బాప్తిసం ఇచ్చిన యోహాను చూసి లోక పాపములను మోసుకొని దేవుని గొర్రె పిల్ల అనలేదా? ప్రజలందరికీ చెప్పలేదా? నేను ఇంతకాలం చెప్పాను కదా, నాకంటే గొప్పవాడు వస్తాడని చెప్పేసి ఆయన చెప్పుల వారును విప్పుటకైనా నేను పాత్రుడను కాను అని నేను ఎవరి గురించి అయితే చెప్పాను ఆయనే ఈయన అని ప్రజలందరికీ యేసు గురించి సాక్ష్యం ఇయ్యలేదా? ఆ క్షణాన బాప్తిసం ఇచ్చి యోహాను చూసి యేసుక్రీస్తు నాకు బాప్తిసం ఇయ్యాయి అనగానే అప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేశాడు? ప్రభువా, నేను నీకు బాప్తిసం ఇయ్యాలా? నువ్వు సర్వోన్నతుడివి, నువ్వు సృష్టికర్తవు, మహాశక్తివంతుడు అయినటువంటి నీకు నేను అల్పుడని నేను బాప్తిసం ఇయ్యాలంటే అప్పుడు ఏమన్నాడు? చెప్పండి. దేవుని చిత్తం అలాగున్నది కనుక ఈసారికి నువ్వు చేసే అంతే, అది దేవుని ప్రణాళికలో భాగం, జై అన్నాడు, చేసేసాడు. ఆ బాప్తిసం మనందరికీ తెలుసు కదా. ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు? నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది. సరిపోయిందా? ఇంకేమంటుండే కింద? ఆ బాప్తిస్మము నేను పొందవలసిన బాప్తిస్మాన్ని దేని గురించి అయితే మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. అది సామాన్యమైన బాప్తిస్మము కాదు, అది నేను పొందాలి, దాన్ని నేను నెరవేర్చాలి. నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. ఆలోచించండి ప్రియులారా. మార్కు సువార్త ఒకసారి 10వ అధ్యాయం 38 నుంచి కూడా చూసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. మీకు తెలియదు. నేను తాగుచున్న గిన్నెలోది త్రాగుట అయినను నేను పొందుచున్న బాప్తిసం పొందుట అయినను మీ చేత పదాన్ని అండర్లైన్ చేయండి. నేను పొందవలసిన ప్రజెంట్ కండిషన్ లో యేసుక్రీస్తు ఆ బాప్తిస్మాన్ని ఏం చేస్తున్నాడట? ఏ బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నాడు?
ఏమండి 10:38 కదా మనం చదువుకున్నది ఇందాక. ఇది ఇక్కడ ఇలాగే చేతి పెట్టండి. 1వ అధ్యాయము మార్కు సువార్త 9వ వచనం చదవండి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఈ బాప్తిస్మం గురించి మనందరికీ తెలుసు కదా. ఈ బాప్తిస్మం ఆల్రెడీ అయిపోయింది, మొదటి అధ్యాయంలోనే అయిపోయింది, అవునా కదా. 10 అధ్యాయాల తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నేను పొందుచున్న బాప్తిస్మము. ఈ బాప్తిస్మానికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నేను నెరవేరు వరకు ఎంతో ఇబ్బంది పడుతున్నాను అన్నాడు లూకా సువార్తలో. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. ఆ బాప్తిస్మము నీటిలోకి వెళ్ళి ఇలా మునిగి వచ్చే అంత ఈజీ బాప్తిస్మం అది కాదు. అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాను అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందేదరు. అంటే ఆయన ఒక బాప్తిస్మం ఆల్రెడీ నీటి బాప్తిస్మం అయిపోయింది, ఇంకా మరొక రకమైన బాప్తిస్మం ఆయన పొందుచున్నాడు. అంతే కదా. నేను పొందుచున్న బాప్తిస్మము, నేను పొందుచున్నాను. ఏంటి బాప్తిస్మం? అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. అంత కఠినమైనదా? అంత సమయాన్ని తీసుకుంటానా? అంత భారమైనదా ఆ బాప్తిస్మము? ఆలోచించండి ప్రియులారా. యేసుక్రీస్తు సింపుల్గా అన్నాడు, ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. నీటి మూలంగా బాప్తిస్మం తీసుకుని మనకు సింపుల్గా తెలుసు. ఏముంది? సముద్రం లేకపోతే ఇంటికన్నా సముద్రం తయారు చేసేద్దాం మనం కదా. చేస్తారా చేయరా? ఉండి కట్టేస్తే అయిపోయాయి. నీళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నీళ్ళని మన దగ్గరికి రప్పించుకొని మరి చేస్తున్నారు. సింపుల్, దాంట్లో కష్టం ఏమి లేదు. అది కొన్ని నిమిషాల్లో అయిపోద్ది, కొన్ని గంటల్లో అయిపోతుంది. దానికి మనం ఎక్కువ ప్రయాసపడవలసిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు, నేను పొందవలసిన బాప్తిస్మం అన్నది అది గంటలో అయ్యే బాప్తిస్మము కాదు, అది ఈజీగా అయ్యే బాప్తిస్మం అంతకన్నా కాదు. అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాను. ఒక రకమైన బాప్తిస్మాన్ని గురించి చెప్తున్నాడు. అది కఠినమైనది, అది భారమైనది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అన్న యేసు మాటల్లో ఉన్న ఆ బాప్తిస్మం ఏంటి? అర్థమవుతుంది కదా. ఇందాక ఏమన్నారు? బాప్తిజం ఒకటే పొందాలన్నారు యేసుక్రీస్తు. నీటి మూలంగా తీసుకున్న బాప్తిజం తెలుసు, కానీ ఇంకో బాప్తిజం కూడా యేసుక్రీస్తు పొందాడు. ఈ మార్కు సువార్తలో ఈ మాట రాసే సమయానికి ఏమంటున్నాడు? నేను పొందుచున్న బాప్తిస్మము. ఈ మాట రాస్తున్నటువంటి ఈ సందర్భం ఎప్పుడు? యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు జెబెదయి కుమారులలో ఇద్దరైన యాకోబు యోహానులు వచ్చి పరలోకంలో ఎడమ వైపు ఒకరిని కుడి వైపు ఒకరిని మమ్మల్ని కూర్చుండనిచ్చుటకు సీట్ కన్ఫర్మ్ చేయి ప్రభువా అని అన్నప్పుడు, యేసు సువార్తలో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు, బోధ చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో వారితో చెబుతున్నమాట, నేను ఇప్పుడు బాప్తిస్మము పొందుచున్నాను. ఆ బాప్తిస్మం మీరు పొందితేనే. పొందిన బాప్తిస్మం గురించి మాట్లాడట్లేదు. ఏమంటే నీటి మూలంగా పొందిన బాప్తిస్మం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ కదా. నేను పొందుచున్నాను మరొక బాప్తిస్మము. ఆ బాప్తిస్మముకు మీరు కూడా పొందాలి. ఇంతకీ ఏంటి ఆ బాప్తిస్మం? దాని పేరేంటి? దాని పేరు ఏంటి చెప్పండి. ఆలోచన ఉంటే చెప్పండి. చెప్పాలి. ఐడియా? దాని పేరు మృతుల బాప్తిస్మం. ఏం పేరు అది? మృతుల బాప్తిస్మం. మృతుల బాప్తిస్మం అంటే ప్రియులారా, ఈ సందర్భం అద్భుతంగా రాయబడింది. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రియులారా,
దేవుని వాక్యాన్ని ప్రజల మధ్య హేళన చేస్తున్నది అన్యులు కాదండి. దేవుని వాక్యం పైన పట్టు లేక, ఆలోచించే సమయాన్ని కేటాయించక, దీవారాత్రములు దాన్ని ధ్యానించక, తన పుర్రెలో పుట్టినటువంటి మానవ సంబంధమైన ఆలోచనలు వాక్యానికి జోడించి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఈ మృతుల బాప్తిస్మాన్ని గురించి ఈరోజు సమాజం ఏం మాట్లాడుతుందో తెలుసా? మృతుల బాప్తిస్మం అంటే మీరేమనుకుంటున్నారు? మృతుల బాప్తిస్మం అంటే ఏం లేదు, సింపుల్. మన ఇంట్లో ఉంటారు కదండి చనిపోయిన వాళ్ళు, తాతయ్య కావచ్చు, నాన్నమ్మ గారు కావచ్చు, లేదంటే తండ్రి గారు కావచ్చు. ఒక పరిస్థితులు బాగాలేనప్పుడు తండ్రి తల్లి కూడా చనిపోయే పరిస్థితులు ఉంటాయి కదా. మన ఇంట్లో మనకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే అప్పుడు మనం చిన్నగా ఉన్నాం, మనకు తెలియదు వాక్యం. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం, వాక్యం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది? మా తాతయ్య గారు ఇప్పుడు ఉంటుంటే నాకు ఖచ్చితంగా వాక్యం చెప్పి బాప్తిజం ఇచ్చేవాడిని, మా తాతను రక్షించుకునేవాడిని అనుకుంటాం. అవునా కదా? ఇప్పుడు తాతను పిలిస్తే వస్తాడా? ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం దేవుడు మీకు ఇచ్చాడని బోధ చేస్తున్నారు. ఏంటో తెలుసా? మృతి పొందిన వారు పాతాళ అగ్నిగుండంలో కాలిపోతున్నారు కనుక వారి పేరు మీద బ్రతుకున్న నువ్వు బాప్తిజం తీసుకుంటే వాళ్ళు అగ్నిగుండంలో నుంచి తీయబడి పరదేశిలోకి చేర్చబడతారు. మృతులైన వారి కోసం నువ్వు చేసే ఆ బాప్తిజమే మృతుల బాప్తిజం. అంటే చచ్చిన వారి పేరు మీద బ్రతుకున్న నువ్వు రెండోసారి బాప్తిజం తీసుకుంటే అదే మృతుల బాప్తిజం అని చెప్పేసి ఈరోజు బోధలు మొదలు పెట్టారు. ప్రియులారా, బోధలు అది సాధ్యమా? ఒకసారి చూడండి. మృతుల బాప్తిజం అనే మాట ఎక్కడ ఉందో మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం. ఇట్లు కాని ఎడల దేని గురించి మాట్లాడుతున్నాడు? చెప్పండి. 12వ వచనం చదవండి. ఇట్లు కాని ఎడల అంటే ఏదో ఒక విషయాన్ని గురించి అప్పటికి మాట్లాడుకుంటూ వస్తున్నాడా లేదా? సందర్భం అర్థమైతేనే వాక్యం అర్థమవుతుంది. ప్రియులారా, ఈ విషయాన్ని గురించి ఏమంటుండే ఇక్కడ? ఇట్లు కాని ఎడల అంటే ఇలా కాకపోతే అని మాట్లాడుతున్నాడు. అంటే అంతకు ముందు ఇంకేదో ప్రస్తావిస్తున్నాడు ఆయన. అవునా? 12వ వచనం కదండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని మేము ప్రకటించుచున్నాం ప్రపంచానికి. మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని మీరు ఎట్లు మీకెవడు చెప్పారు? నా మృతుల పునరుత్థానం లేదని, ఉన్నదని నేను చెప్తున్నాను అంటున్నాడు అపోస్తలుడు పౌలు. అన్నాడు ప్రపంచానికి యేసు మృతులలో నుండి లేపి ఉన్నాడని. ఒక పేతురు ప్రత్యక్ష సాక్షి, ఒక ఆంధ్రయ ప్రత్యక్ష సాక్షి. ఏమండి? 12 మంది అపోస్తలుడు ప్రత్యక్ష సాక్షులుగా యేసు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలకు సాక్షులుగా ఉండి యేసు చనిపోయి తిరిగి లేచాడు అని ప్రపంచానికి ప్రకటించారు. అవునా? యేసు మృతులలో నుండి లేచాడని మేము ప్రకటిస్తున్నాం ప్రపంచానికి. మృతుల పునరుత్థానం ఉంది అని అలా ప్రకటిస్తున్నప్పుడు పౌలు గారికి కొందరు ఎదురుపడ్డారట. వాళ్ళు ఏమంటున్నారట? లేదు మృతుల పునరుత్థానం లేదంటున్నారట. ఏమంటున్నారు? లేదనేసరికి పౌలు గారు కోపంతో ఏమంటున్నాడు? యేసు మృతులలో నుండి లేచాడని మేము ప్రకటిస్తున్నాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము సాక్షులుగా నిలబడ్డాము. మరి నీకెవడరా చెప్పింది మృతుల పునరుత్థానం లేదని అని గర్జిస్తున్నాడు. చూడండి. మృతుల పునరుత్థానం లేకపోతే అంటే నువ్వు మృతుల పునరుత్థానము లేదు అంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ గా క్రీస్తు కూడా లేవలేడు. క్రీస్తు లేవకపోతే ఒకవేళ యేసు లేపబడకపోతే మేము చేస్తున్న ప్రయాసము వ్యర్థమే, మేము చేస్తున్న ప్రయాసము వ్యర్థమే, మా కష్టము వ్యర్థమే, మా ప్రయాణాలు వ్యర్థమే, మా సువార్త వ్యర్థమే, మీరు నమ్మడం కూడా దండగే.
దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా. దేవుడు క్రీస్తును లేపెనని మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా. అంటే మృతుల పునరుత్థానాన్ని గురించి బలంగా వాదన జరుగుతుంది అక్కడ. యేసు చనిపోయి తిరిగి లేచాడు, ఇది 100% నిజం అని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఒక పేతురు, ఒక యోహాను, ఒక ఆంధ్రయ్య ప్రభుత్వాలకు ఎదురు నుంచి రొమ్ము విరిచి చెప్పిన మాట, మీరు జీవాధిపతిని చంపారు, దానికి మేము ఏమని, జీవాధిపతిని మీరు చంపితే దేవుడు ఆయన్ని తిరిగి 3వ దినాన్న లేపాడు, దానికి మేము సాక్షులము అని చెప్పారు. అంటే యేసు మృతులలో నుండి లేచాడు. లేచాడా? లేచాడు. ఇప్పుడు చదవండి 29. ఇట్లు కాని ఎడల మృతుల కొరకైన బాప్తిసము పొందువారు వారేం చేస్తారు? మృతుల కొరకు బాప్తిసము పొందడము, మృతుల కొరకు బాప్తిసము పొందేవారు కొందరున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మృతులు ఏమాత్రము లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా, మృతుల కొరకు వారు బాప్తిస్మము నేల. అంటే మృతుల కొరకు కొందరు బాప్తిసం తీసుకుంటున్నారా? అర్థమవుతుందా లేదా? ఇక్కడ కొందరు ఉన్నారంట, కొందరు సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఎవరు? మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు. నువ్వు మృతుల కొరకు బాప్తిసం తీసుకున్నావు, నీ కొరకు బాప్తిసం తీసుకున్నావా? కదా, మన అందరం మన సొంతంగా బాప్తిసం తీసుకున్నాం. మన పాపముల చేత అపరాధముల చేత మనం తెచ్చాం కనుక బ్రతకడానికి మన సొంతంగా మనం బాప్తిసం తీసుకున్నాం. కానీ ఇక్కడ కొందరు గ్రూప్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారట? సొంతగా కాదంట వాళ్ళు, వారి కొరకు కాదంట వాళ్ళు, మృతుల కొరకై బాప్తిసం పొందువారు ఉన్నారు. మరి ఏదో చేస్తున్నారంట, ఉన్నారు. నంబర్ 1, పదాన్ని విడదీయాలి ప్రియులారా. తెలుగులో పదాలను విడదీస్తేనే మనకు సందర్భం అర్థమవుతుంది. అక్కడ ఏమంటుందంటే, మృతుల కొరకై బాప్తిసం పొందేవారు ఉన్నారు, వారు ఏదో చేస్తున్నారు కదా. ఒకవేళ మృతులు లేపబడకపోతే, మృతుల పునరుత్థానం లేకపోతే, చనిపోయిన తర్వాత బ్రతుకు లేకపోతే, ఆ అనంత జీవితం అనేది లేకపోతే, అది అబద్ధమైతే వారు మృతుల కొరకు బాప్తిస్మము పొందనేలా. ఎప్పుడు? మృతులు లేపబడని ఎడల, మృతుల పునరుత్థానం లేని ఎడల, చనిపోయిన తర్వాత మనిషికి మరో బ్రతుకు లేని ఎడల, నిత్య జీవము లేని ఎడల, పరలోక రాజ్యము లేని ఎడల మృతుల కొరకు బాప్తిసము పొందువారు, మృతుల కొరకు వారు బాప్తిసం పొందడము ఎందుకు? దండగ కదా, అంతేనా కదా? ఏమంటే మన రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే, ఎగ్జామ్లో మనం ఎప్పుడైనా చదువుకునేటప్పుడు మన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? చదువుకున్న తర్వాత యాన్యువల్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వస్తుంది కదా. రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా. కానీ మనము ఆ తరగతిలో ప్రవేశించగానే మొదటి రోజే చెప్పేటప్పుడు మేము 100% ఫెయిల్ అవుతామని ఉపయోగం ఉంటుందా? వెళ్ళవలసిన అవసరం ఉంటుందా? పరిస్థితి ఉంటుందా? కదా. కానీ ఇక్కడ ఏమంటుందంటే, మృతుల పునరుత్థానం లేదన్న మాటనే వాస్తవం అయితే, మృతుల కొరకు బాప్తిసము పొందనేలా. వాళ్ళు ఎందుకు ఇంకా మృతుల కొరకు బాప్తిసం పొందాలి? యేసు ఏమంటున్నాడన్నా, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరా. నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాను. ఆ బాప్తిసం పేరే ఏంటి? మృతుల కొరకైన బాప్తిస్మం. మృతుల కొరకైన బాప్తిస్మం. నీకు ఇంకా అర్థమైనట్టుగా లేదు.
ఇప్పుడు అర్థమైపోతే నీ కొరకు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నీవు క్రీస్తును అంగీకరించి తీసుకుంటున్న బాప్తిసము నీ రక్షణ కోసం తీసుకుంటున్నావు. అది నీ నీ సొంత బాప్తిస్మం. అది కానీ బాప్తిసం తీసుకున్న తరువాత నీవు దేవుని వాక్యం చేత పట్టబడి అపోస్తలుల బోధయందు సంఘ సహవాసమందు ఎడతెగక సంఘములో ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న నీవు, మృతుడుగా ఉన్న నీవు క్రీస్తు చేత జీవములోకి వచ్చిన నీవు, ఇంకా మృతులు బయట ఉన్నారు. ఆ మృతులందరినీ సజీవులుగా మార్చటానికి నడుం కట్టి సువార్త అనే భారాన్ని నెత్తి మీద వేసుకొని నీ ఊపిరి ఆగేంత వరకు నువ్వు చేసే పరిచయం ఏదైతుందో, ప్రయాణం ఏదైతుందో, ఆత్మీయ జీవితం ఏదైతే ఉందో అది నీ కొరకు చేస్తున్న బాప్తిస్మం కాదు. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నావు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? మృతులను రక్షించటానికి. మృతులు అంటే ఎవరు? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన, లోకములో క్రీస్తుకు దూరంగా ఉన్న అనేకులను క్రీస్తు అనే జీవంలోనికి నడిపించటానికి వారి కొరకు, మృతుల కొరకు నువ్వు చేస్తున్న ఈ ప్రయాణమే మృతుల కొరకైన బాప్తిస్మం. మృతులు లేపబడిన ఎడల ఏమన్నా చదవండి 29వ వచనంలో, ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏం చేస్తారు? రే, చనిపోయిన తర్వాత బ్రతుకు లేదట, నిత్య జీవం లేదట, పరలోకం లేదట. ఇక మనము వారి కొరకు ఇంత కష్టపడవలసిన అవసరం ఏంటి కదా? మృతుల కొరకైన బాప్తిస్మము పొందువారు ఇంకేం చేస్తారు? సైలెంట్ అయిపోతారు, వాళ్ళు పని చేయరింగా. మృతులు లేపబడిన ఎడల, మృతులు ఏమాత్రము లేపబడకపోతే, చనిపోయిన తర్వాత ఎవరు తిరిగి లేవరనుకుంటే, మృతుల కొరకు బాప్తిసం పొందువారు వాళ్ళు ఎందుకు పొందాలి చెప్పండి? ఉపయోగం లేదు కదండి. ఉపయోగం ఉందా? లేదు. అపోస్తలుడైన పౌలు ఏమండి బాప్తిసం తీసుకున్నాడా? అననీయ గారు ప్రార్థన చేసినప్పుడు కదా తీసుకున్నాడు లేదా? తీసుకున్నాడు. నీవు తడుగు చేయుట ఎందుకు? బాప్తిసం తీసుకోవాలని బాప్తిసం తీసుకున్నాడు. ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చాడో ఆయన రక్షించబడ్డా లేదా? ఇది ఇలాగే ఉంచండి, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టి మనల్ని రక్షించాడు. నిజమా కాదా? ఆయన ప్రాణాన్ని కొని మనము బ్రతికినప్పుడు, ఆయన ప్రాణము వలన మనము రక్షణలోకి వచ్చినప్పుడు, రక్షించబడిన నువ్వేం చేయాలి? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు గనుక క్రీస్తులోనికి వచ్చిన నీవు, బాప్తిసం పొందిన నీవు, విశ్వాసివైన నీవు బిడ్డ, నీవు కూడా మనము కూడా దీనివల్ల ప్రేమ ఏంటిదో తెలుసుకొనిచున్నాము. మనం కూడా ఎవరి కొరకు? మన కొరకేనా? సహోదరుల కొరకు. భూమి మీద పుట్టిన ఆదాము సంతానమంతా కూడా మన సహోదరులే, మన సహోదరులే. మనమంతా ఒక తండ్రి సంతానం. యేసు నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించాడు. ఇంట్లో ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. రక్షించబడిన నీవు నువ్వేం చేయాలి? మనం కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట అదే సహోదరులు ఎవరు? రక్షించబడక ముందు నువ్వు అక్కడ ఉన్నావు కదా. రక్షించబడిన తర్వాత క్రీస్తులోనికి వచ్చావు కదా. క్రీస్తులోనికి వచ్చిన నువ్వేం చేయాలి? మనం కూడా సహోదరుల నిమిత్తము, దేవునికి దూరంగా ఉన్న వారి నిమిత్తము, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి మృతులై ఉన్న వారిని దేవుడిలోనికి, క్రీస్తు అనే వెలుగులోనికి, క్రీస్తు అనే జీవంలోనికి నడిపించటానికి, మృతుల కొరకు నువ్వు పొందే కష్టాలు, కన్నీళ్లు, బాధలు, శ్రమలు, పరిచర్య, ఈ బాధలన్నీ, ఈ ఇబ్బందులన్నీ ఏమనుకుంటున్నారు?
ఇదే మృతుల కొరకైనా బాప్తిస్మము. పౌలు గారు మృతుల కొరకే బాప్తిస్మం పొందారు. అది ఒక్క రోజులో నెరవేరే బాప్తిస్మము కాదు, ఒక గంటలో నీళ్ళలో వెళ్ళి మునిగి వచ్చేది కానే కాదు. అందుకే యేసుక్రీస్తు ఏమని తెలుసా, నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను, అది నెరవేరాలి, అది సంపూర్ణం కావాలి, అది సంపూర్ణము కావాలి. ఒక పౌలు ఎందుకు పరిగెత్తాడు? ఏమండి, ఏ విధము చేత నేను కొందరిని రక్షించాలని చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. 2 కొరింథీ అంటే 1 కొరింథీలో ఉందా? 9వ అధ్యాయం 22వ వచనం. ఏ విధము చేతనైనను నీకేమో రోగం అయ్యా పౌలు, నువ్వు రక్షించబడ్డావు కదా, నువ్వు రక్షించబడ్డావా లేదా? పౌలు రక్షించబడ్డాను. మరి ఇంట్లో హ్యాపీగా కూర్చోవచ్చు కదా, కానీ పౌలు ఏమంటాడు చూడండి, ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలి. మృతుడనైన నన్ను యేసు జీవింపచేసినప్పుడు జీవము కలిగిన నేనేం చేయాలి? ఇంకా లోకములో ఎంతో మంది మృతులుగా ఉన్నారు. ఆ మృతులను సజీవులుగా చెయ్యాలి అంటే, ఆ మృతులలోని జీవంని నింపాలి అంటే, క్రీస్తు అనే జీవంలోనికి వారిని నడిపించాలంటే, లోకములో ఉన్న వారిని దేవునిలోనికి నడిపించడానికి నేను నడుం కట్టి సువార్త అనే ఆయుధాన్ని చేతపట్టి పల్లె తిరిగి పట్టణం తిరిగి ఈ కష్టమైన, బాధలైన, శ్రమలైన, ఇరుకులైన, ఇబ్బందులైన అనేకులను మృతుల కొరకు నేను పొందాలి. ఇప్పుడు బాప్తిస్మము మన కొరకు మనం పొందింది నీటి బాప్తిస్మము, మన కొరకు మనం పొందేది ఆత్మ బాప్తిస్మము. ఆత్మ వలన ఒకడు జన్మించాలంటే పరిశుద్ధాత్మను ప్రియులారా బాప్తిసం తీసుకున్న నాటి నుంచి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి, వాక్యపు సామర్థ్యాన్ని కలిగి ఉండి, సంఘ సామర్థ్యాన్ని కలిగి ఉంటూ అన్ని విషయంలో ఆత్మీయంగా ప్రార్థనలోను, పాటల్లోను, వాక్య జ్ఞానంలోను, దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకోవడంలోను, దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో అన్ని విషయాల్లో మనం ఎదుగుతూ ఉండాలి. ఇది ఆత్మ మూలంగా పుట్టడం, అది మనకు నీటి మూలంగా నీ సొంత రక్షణకే. ఆత్మ మూలంగా జన్మించడం అనేది నీ సొంత రక్షణ కొరకు మాత్రమే. కానీ అలా రక్షించబడిన నీవు, వాక్యాన్ని విన్న నీవు, వాక్యాన్ని నేర్చుకున్న నీవు, దేవుళ్ళు ఆత్మీయంగా బలపడ్డ నీవు ఏం చేయాలో తెలుసా? నీవే విధంగానైతే రక్షణలోకి వచ్చావో, నువ్వే విధంగానైతే విశ్వాసంలో బలంగా ఉన్నావో, నువ్వే విధంగానైతే దేవుని కొరకు ఆలోచిస్తూ దేవుని కార్యక్రమాలను చేపడుతున్నావో, నిన్ను నీవు రక్షించుకున్న నీపై ఇంకో బాధ్యత కూడా ఉంది. ఏంటి? మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము. ఈ లోకములో పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చి క్రీస్తుకు దూరంగా ఉన్నవారు కోట్ల కొలదున్నారు. ఆ మృతులను దేవునిలోనికి నడిపించటమే, ఆ మృతులలో జీవాన్ని నింపటమే, మృతుల కొరకు నువ్వు పొందే వారిని నడిపించటానికి నువ్వు చేసే పరిచర్య, ఆత్మీయ జీవితము, నువ్వు ప్రయాణించే మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గం, ఆ ప్రయాణం, ఆ సువార్త పని భారం, అదే మృతుల కొరకైన బాప్తిస్మము. ఈ సందర్భాన్ని ఎరుగక ప్రియులు ఈరోజు ఏమంటున్నారు తెలుసండి? చచ్చిన మీ తాత పేరు మీద నువ్వు బతుకున్న నువ్వు బాప్తిసం తీసుకుంటే ఏంటి? నువ్వు నీళ్ళలో నుంచి నువ్వు లేవగానే మీ తాత ఎక్కడి నుంచి? పాతాళంలో, నకిలీగుండంలో నుంచి టక్కన లేచి పరదేశంలోకి చేరుకుంటాడు. ఇదేనా ఆయన మృతుల కొరకు బాప్తిసం అంటే ఇదే అని చెప్పేసి ఈరోజు కోకొల్లలుగా బోధలు పిల్లలు, కోకొల్లలుగా బోధలు. అర్థమవుతుందా? జ్ఞానం దేవుని వాక్యం ప్రియులారా శ్రేష్టమైనది, విలువైనది, లోతైనది. దాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి, నేర్చుకోవాలి. కనుక ప్రియులారా మృతుల కొరకైన బాప్తిస్మము. చూడండి ఒకసారి ఈ మాటను ఆలోచన చేద్దాం ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఇక్కడ తేలిపోయిందండి. పౌలు గారు పడ్డ ప్రయాసాన్ని బట్టి, పౌలు గారు పొందినటువంటి మార్పును బట్టి అతను చనిపోతే ఖచ్చితంగా అతనికి పరలోకం వచ్చేంత మంచి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు కదా. ఏమంటున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట చావైతే నాకు లాభమే, చావు కూడా లాభమే నాకు. ఎందుకంటే ఇక్కడ ముగిసి కన్నుపోయేగా నేను పక్కన ఎక్కడికి వెళ్ళిపోతాను? పరదేశికి వెళ్ళిపోతాను కదా. చావైతే నాకు లాభం అన్నాడు. 24 వచ్చిన చదవండి. అయినను నేను శరీరమందు ఆల్రెడీ నాకు టికెట్ కన్ఫర్మ్ అయింది. నాకు ఆ భక్తి ఉంది. నన్ను నేను అంతగా రక్షించుకున్నాను. నేను అంతగా దేవుల్లో ఎదిగాను. దేవుని పని కూడా చేశాను. నేను పరలోకం చేరుకోగలిగే ఏమంటే అర్హతను సంపాదించాను నేను ఆల్రెడీ. అందుకే మాట్లాడుతున్నాను, మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే. అంటే నేను బ్రతికినా లాభమే, నాకు చచ్చినా అంటే ఎలా ఉంది చూడండి, ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడండి పౌలు. ఆ మాటల్లో పౌలు 24 వచ్చిన ఏమంటుండు? అయినను ఈ శరీరమందు ఈ భూమి మీద నేను ఇక్కడ నివసించటము, అంటే ఇక్కడ నేను ఇంకా బ్రతికుండడము నా కొరకు కాదు. ఆల్రెడీ పరలోకాన్ని నేను సంపాదించేసుకున్నాను. నా కొరకు కాదుగా, మిమ్మును బట్టి మరీ అవసరమైనది. ఎవరి కొరకైనా బ్రతుకు చెప్పండి. పౌలు గారి బ్రతుకు ఎవరి కోసం, ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు, ఎవరి కొరకు ఆలోచిస్తున్నాడు, ఎవరి కొరకు పరిగెడుతున్నాడు, ఎవరి కొరకు ప్రయాణిస్తున్నాడు, ఎవరి కొరకు కష్టాలు పడుతున్నాడు, ఎవరి కొరకు పిడిగుద్దులు, ఎవరి కొరకు ఒకటి తక్కువ ఏమిటి 40 దెబ్బలు, ఎవరి కొరకు చెరసాల, ఎవరి కొరకు ప్రియులరా కుండల్లో, గుట్టల్లో, రాళ్ళల్లో, సముద్రాల్లో ఎన్ని ఆపదలు, ఎవరి కొరకు? మిమ్మును బట్టి ఈ శరీరంలో నిలిచి ఉండుట మరీ తన కొరకు తాను బ్రతకడం లేదు. రోమపత్రిక 7వ అధ్యాయం 7వ వచనం తీయండి ఒకసారి. రోమపత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మేమేమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లా అనరాదు. ఒక్క నిమిషం అండి. పద్నాలుగో వచనం 14వ అధ్యాయం, క్షమించండి, 14వ అధ్యాయం 7వ వచనం. మనలో ఎవడును, క్రైస్తవుల్లో ఎవడును, భక్తులలో ఎవడును, పరిశుద్ధులలో ఎవడును తన కోసము బ్రతికేవాడు క్రైస్తవుడు కానే కాదు. ఎవడును తన కోసమే చనిపోడు. లోకంలో సగటు మనిషిగా ఉన్నంత కాలము మన కొరకు బ్రతుకుతాము, మన కొరకే చనిపోతాము, మన కొరకే ఆలోచిస్తాము. కానీ క్రైస్తవ జీవితపు అర్థమేంటో తెలుసా, పరమార్థం ఏంటో తెలుసా? నీ కొరకు కాదు, నువ్వు ఇతరుల కొరకు బ్రతకాలి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము. ప్రభువు ఆజ్ఞను నెరవేర్చడానికి ఈ లోకంలో పాపముల చేత, అపరాధముల చేత చచ్చి మృతులుగా ఉన్న వాడిని దేవునిలోనికి, జీవంలోనికి నడిపించడానికే మనం బ్రతుకుతున్నాము. చనిపోయినను కూడా క్రీస్తుకు హతసాక్షులుగా ఎందుకు అవుతున్నారు? ఈరోజు ఎంతో మంది కరడు కట్టిన కసాయిలు దేవుని వాక్యాన్ని నిర్భయంగా, స్పష్టంగా బోధించి అనేక హృదయాలను దేవుని వైపుకు నడిపిస్తున్న వారి పైన కక్షతో ఈరోజు ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారు కదా. దేని కొరకు? ఆయన బ్రతికితే వాళ్ళకి ఆయనకి ఏం గొడవ ఉండేది కాదు కదా. ఉంటుందా? కాదు. ఆయన ఎందుకు చనిపోయాడు చెప్పండి. సహోదరుడు ప్రవీణ్ పగడాల గారు ఎందుకు చనిపోయారు? ఎందుకొరకు చనిపోయాడండి? తన కొరకు తాను బ్రతికుంటే హ్యాపీగా బ్రతికుండేవాడు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కదా, మంచి ఉద్యోగం ఉంది, మంచి ఆదాయం ఉంది, హ్యాపీగా బ్రతికేవాడు. క్రీస్తు కొరకు కదా ఆయన బ్రతికినను చనిపోయినను మనము దేవుని కొరకే.
ఆయన చనిపోయిన దేవుడు, మనము బ్రతికినను ప్రభువు కొరకే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే. ప్రభువును ప్రకటించినందుకే కదండి ప్రపంచం ఆయన ప్రోగ్రాం పెట్టుకుంది ఆయన్ని. ఈ ప్రపంచంలో ప్రభువును ప్రకటిస్తే చంపేస్తారా, కొడతారా, దూషిస్తారా, పిడిగుద్దులా, చెరసాలా కదా? అపోస్తలుడైన పౌలు అలిసిపోయేంత వరకు తన ఊపిరి ఆగేంత వరకు ఎంత అలసట వచ్చినా కూడా ప్రయాణాన్ని ఆపలేదు. ఈ బ్రతుకంతా దేని కొరకు తెలుసా? తన కొరకు బ్రతకలేదు మళ్ళీ అక్కడ కదా. బ్రతికినను ఆయన ఏం చేశాడు? మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. అర్థమవుతుందండి? ప్రభు వారమై ఉన్నాము, ప్రభు వారమై ఉన్నాము. చూడండి ఒక మాట, 8:36 ఒక మాట ఉంటే చూడండి, రోమపత్రికలో. ఇందు గురించి రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రె పిల్లలము. ఏమండి, కటిక వాని చేతిలో ఉన్న గొర్రె పిల్లకు రేపటి గురించి ఆశ ఉంటుందా? చెప్పాలి, ఉండదు. అలాగే క్రైస్తవుడు కూడా, నేను బ్రతికిన ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసం అన్న సమర్పణ జీవితంతో ఉండాలి క్రైస్తవుడు. ఎంత అద్భుతమైన మాట మాట్లాడండి యేసుక్రీస్తు కదా. పౌలు గారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభువారమై ఉన్నాము, చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. కనుక పిల్లలు అంటే మన కొరకు స్వజీవితం అంటారు కదా, స్వార్థంతో జీవించే జీవితము క్రైస్తవుడు కానీ కాదు పిల్లరా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాటలో ఉన్న అంతర్యం తెలుసా? నువ్వెలా రక్షించబడ్డావో అనేకులను నీవు కూడా రక్షణలోనికి తీసుకుని రావటానికి ఊపిరి ఆగేంత వరకు నువ్వు చేసే పని, ప్రయాసము, కష్టము, పరుగు ఏదైతే ఉందో ఇదంతా, దీన్ని ఏమంటారు తెలుసా? ఇది మృతుల కొరకైనా బాప్తిస్మము. ఇది గంటలో ముగిసేది కాదు, 2 గంటల్లో ముగిసేది కాదు, నెలలో ముగిసేది కాదు, నీ ఊపిరి ఆగేంత వరకు. ఏమండి, ఇది కొనసాగుతూనే ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ఏమని తెలుసా? నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాడు. అది నెరవేరు వరకు నాకు ఇబ్బంది, అది నెరవేరాలి, నెరవేరేంత వరకు నేను విశ్రమించను, నెరవేరేంత వరకు నేను నేను హ్యాపీగా ఉండలేనని నిర్విధానంగా కష్టపడి మొత్తానికి నెరవేర్చడం లేదా? ఎక్కడుందన్నమాట? యోహాను సువార్త 17:4 చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి అక్కడ ఎంత అనుకున్నాం? నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. ఇక్కడేం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను ప్రభువా, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను, పొందవలసిన బాప్తిస్మం ఉన్నదని యేసు దేని గురించి అయితే చెప్పాడో అదే ఇక్కడ పని అని రాస్తున్నాడు, పని అని పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, నేను పొందవలసిన బాప్తిస్మము, నేను నెరవేరు వరకు ఎంతో ఇబ్బంది పడుతున్నానని సువార్త ప్రకటించినట్టు చెప్పాను. చూశారు? ఆ బాప్తిస్మము, నేను పొందవలసిన బాప్తిస్మము భూమి మీద చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి, పొందవలసిన బాప్తిస్మమును కూడా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. ఇప్పుడు నాకు హ్యాపీ, ఇప్పుడు నాకు ఇబ్బంది లేదు. కానీ అది నెరవేరక ముందు నేను చాలా ఇబ్బంది పడ్డాను, అది నెరవేరక ముందు నేను చాలా
ఇబ్బంది పడ్డాను, కానీ ఇప్పుడు నెరవేరింది కనుక నేను హ్యాపీ, సంతోషంతో దేవునికి ప్రార్థన చేశాడు. నీకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను ప్రభువా. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకే మహిమ ఉన్నది, అదే మహిమతో మరలా నన్ను మహిమపరచు అని మరలా పరలోకాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువును వేడుకుంటున్నాడు తండ్రిని. అర్థమైందండి? మృతుల కొరకైన బాప్తిస్మం. క్రైస్తవ జీవితం అంటే నామకార్థంగా బ్రతకడం కానీ కాదు. మనలో ఎవడను మన కోసమే బ్రతకకూడదు. మనలో ఎవడను మన కొరకే చనిపోకూడదు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవాలి. అదే క్రైస్తవ జీవితపు పరమార్థము. ఈరోజు ప్రియుల పరుగు ఇతరుల కొరకు మనం బ్రతకాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు ప్రియుల. దానికి చాలా ప్రిపరేషన్ కావాలి, దానికి చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం కావాలి. ఈరోజు దేవుని పనిని ముందరికి నడిపించడానికే ఈరోజు మనం ఆలోచన చేయలేని స్థితిలో ఉంటున్నాం. కానీ ప్రియులారా, దేవుడు ఎంతటి ఉన్నతమైన బాధ్యతను మనపై పెట్టడం ఆలోచించండి. మృతుల కొరకు నువ్వు బాప్తిస్మము పొందాలి. అది ఒక్క రోజు 2 రోజులు ముగిసేది కానీ కాదు. ఆత్మల రక్షణ కొరకు నువ్వు చేసే ప్రయాణం, ఆత్మల రక్షణ కొరకు నువ్వు పడే ప్రయాస, నువ్వు చేస్తే సువార్త పని, ఆ భారం, ఆ కష్టం, ఆ కన్నీళ్ళు, ఇదంతా నువ్వు దేని కొరకు చేస్తున్నావు? నీ కొరక? నీ వ్యాపారం కొరక? ఉద్యోగం కొరక? కాదు కదా. దేని కొరకు? మృతుల కొరకు. ఆ మృతులను దేవునిలోనికి, జీవంలోనికి నడిపించడానికి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని మనం దేవునిలోనికి నడిపించడానికి మనం చేస్తున్న ఈ పరిచర్య ఏతుందో, ఈ భారం ఏదైతుందో, ఈ ప్రయాసం ఏదైతుందో, దీన్ని మృతుల కొరకు నువ్వు పొందుతున్న బాప్తిస్మము. మన కొరకు మనం పొందింది నీటి బాప్తిస్మము, ఇతరుల కొరకు మనము పొందుతున్నది మృతుల బాప్తిస్మము. ఏమండి? ఈస్టర్ రోజు మనం అందరం, ఈస్టర్ రోజు కానీ ఈస్టర్ రోజే క్యాండిల్స్ను వెలిగిస్తాం కదా. వెలిగిస్తారా వెలిగిస్తారా? చర్చిల్లో మరి లైట్స్ ఆఫ్ చేసేసి ఒక్క క్యాండిల్ వెలుగుతుందండి. ఫస్ట్ పాస్టర్ గారు చేతిలో క్యాండిల్ వెలుగుతుంది. అదేం చేస్తుంది? ఆ వెలిగిన ఒక్క క్యాండిల్, ప్రతి విశ్వాస చేతిలో ఒక్కొక్క క్యాండిల్ పెడుతుంది. దాని అర్థం ఏంటనుకుంటున్నారు? ఆ క్యాండిల్ వెలిగినటువంటి ఆ పాస్టర్ గారు ఆ క్యాండిల్ని తీసుకుని వచ్చి విశ్వాసులకు ఒక్కొక్క కొవ్వొత్తికి అంటిస్తారు. ఆ విశ్వాసి మరొక వారికి, ఆ విశ్వాసి మరొకరికి, ఆ విశ్వాసి మరొకరికి, ఆ విశ్వాసి కొవ్వొత్తి మరొకరితో. అంటే దాని అర్థం ఏంటంటే పిల్లలు, వెలిగింపబడిన నీవు ఇంకా 10 కొవ్వొత్తులను వెలిగించాలన్న పాఠాన్ని నేర్చుకుంటున్న మన బ్రతుకులో ఉండవలసింది ఏంటో తెలుసా? దేవునిలోనికి, రక్షణలోనికి వచ్చిన నీవు నేను మనం వెలిగింపబడ్డాము, మనం రక్షించబడ్డాము. మనం ఏం చేయాలి? మనము కూడా ఇంకో 10 ఆత్మలను వెలిగించాలి, రక్షించాలి. మనకు తెలుసు కదా, మీరు మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి. అంటే దాని అర్థం ఏంటి? మారామని చెప్తే లాభం లేదు అబ్బాయి. మీరు మారారు అంటే నాకు ప్రోగ్రెస్ చూపించండి, మీకు ప్రోగ్రెస్ కార్డు కావాలంటాడు దేవుడు. పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, నేను చాలా ఇంటెలిజెంట్ డాడీ అన్నాడు అనుకోండి, ఒకసారి ప్రోగ్రెస్ కార్డు తీసుకురాను అనుకో, అప్పుడు ఏర్పడుతుంది అందులో మార్కులు ఎలా ఉన్నాయో కదా. అవునా కదా? నువ్వు ఇంటెలిజెంట్ అంటే కుదరదు, ప్రోగ్రెస్ కార్డు చూపించాలి. నేను మారాను ప్రభు అని మాట్లాడితే కుదరదు దేవునికి. మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి. లూకా సువార్త 3:8 ఉంటుంది, రాసుకుంటారని చెప్పాను. మారు మనసు పొందండి అన్నాడు బాప్తిస్మానికి ముందు. బాప్తిజం తీసుకున్న తర్వాత మారామని మీరు అంటున్నారు కాబట్టి మీరు ఎలా మారారో, ఎంత మారారో దేవునికి ప్రోగ్రెస్ కావాలి. మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి. మన బ్రతుకు స్వార్థపూరితమైనది ఉండకూడదు. క్రైస్తవుని జీవితం అంటే త్యాగపూరితంగా ఉండాలి తప్ప స్వార్థపూరితంగా ఉండడానికి వీలు లేదు. స్వార్థపూరితంగా బ్రతికేవాడు తన కొరకు మాత్రమే బ్రతుకుతాడు. త్యాగపూరితంగా బ్రతికేవాడు యేసు వలె, పౌలు వలె, పేతురు వలె ఇతరులను రక్షించటానికి తన శ్రమను, తన చెమటను, తన ధనాన్ని, తన సమయాన్ని, తన కష్టాన్ని అన్నింటినీ ఇచ్చి కొందరినైనా దేవునిలోకి నడిపించడానికి అలుపన్నది ఎరుగగా ఊపిరాకేంత వరకు ప్రయాసపడతాడు. అలా పౌలు వలె, యేసు వలె, పేతురు వలె వీళ్ళందరూ చేసింది కూడా పిల్లల తమ కొరకు బ్రతకలేదు. వాళ్ళు త్యాగపూరితమైన బ్రతుకులు బ్రతికి
అనేకులను రక్షించే పనిలో వాళ్ళు ఉన్నారు కనుక అదే వృద్ధుల కొరకైనా బాప్తిసం. అంతేగాని చచ్చిన వాడి పేరు మీద బతుకున్న నువ్వు బాప్తిసం తీసుకుంటే మీ తాతను, మీ నాన్నమ్మను, మీ బామ్మను పాతాళంలో అగ్నిగుండంలో నుంచి పరదేశంలోనికి దాటారు. అదంతా అమాయకత్వం ప్రియుల క్రైస్తవ సమాజం ప్రియుల వాక్యపు లోతులు జరగక చిన్న భిన్నమైపోతుంది, అస్తవ్యస్తమైపోయింది. ఇప్పటికీ అబద్ధ బోధనతోటి కనీసం సత్యాన్ని విన్న నీవు నేనైనా నడుం కట్టి మనలో విత్తబడిన ఈ వాక్యం అనేకులకు ప్రకటించి ప్రకాశించే జ్యోతి వలె మనం ఉండాలి తప్ప విన్నది విన్నట్టుగానే ఏమండి విడిచిపెట్టారనుకోండి మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడం. కనుక ఆలోచించండి, అర్థం చేసుకోండి. మరి దేవుని యొక్క వాక్యపు లోతును మీరు గుర్తెరిగిన వారైతే ఇంకను మరి ఎక్కువ సమయాన్ని కేటాయించి ఇది మొదలుకొనైనా కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, వినడానికి, చదవడానికి, నేర్చుకోవడానికి, ఆత్మీయంగా బలపడటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాల్సిందిగా ప్రభు పక్షాన మనం చేసి ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల దేవ, కృపోన్నతుడైన మా తండ్రి, మీ లేఖనాలలో ఉన్న సారం అర్థం కాక మా యొక్క క్రైస్తవ ప్రపంచంలో తండ్రి ఇప్పటికీ ఎంతో మంది సాతాను అనుచరులు మరి బోధను చిన్న భిన్నం చేసి తండ్రి ప్రజలలో తండ్రి సమాజంలో బైబిల్ను అవహేళన చేసే అవకాశాన్ని క్రీస్తు అనుచరులుగా క్రైస్తవ ముసుగు వేసుకుని బైబిల్ జ్ఞానం తెలియని అమాయకుల వలన ఈరోజు మీ నామం దూషించబడుతుందన్న సంగతిని గుర్తెరుగుటకు తన్ని ఈ సందర్భాన్ని మాకు కళ్ళకు కట్టినట్టుగా చూపించినందుకు మీ పాదాలకు వందనాలు దేవా. వాక్యాన్ని విని నేర్చుకొని తండ్రి వెలిగింపబడినటువంటి మేము మా పైన ఎంత బాధ్యతను మీరు పెట్టారో తండ్రి, ఎంతటి ఆలోచనలతో మా పైన మీరు ఉన్నారో మేము గుర్తెరిగి మీ కొరకు నడుం కట్టి నిలబడి ప్రజ్వలిల్లే జ్యోతి వలె తండ్రి మా ఆత్మీయ జీవన వెలగడానికి తండ్రి మా హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క విప్లవ జ్వాల తండ్రి రగులుతూ తండ్రి మీ కొరకు బ్రతుకుటలో మమ్మల్ని అనునిత్యం బలవంత పెట్టుటకు తండ్రి కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, ఎన్ని మాటలు విన్నా మార్పు లేని జీవోత్సవాల వల్ల మేము ఉండకుండా తండ్రి కదులుటకు, నిలబడుటకు, పరుగులిడుటకు తండ్రి మా ఆత్మను సంసిద్ధం చేయవలసిందిగా వేడుకుంటూ, విత్తబడిన మాటలు మీకు పిల్లల హృదయంలో ఫలింపచేసి 30 60 100 ఫలింపచేసి అనేకులకు మానదికరమైన జీవితాన్ని జీవించిన కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.